హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ మెల్ట్ మ్యాజిక్. ఈరోజు అయితే మెట్ల కింద క్లీన్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసుకుని హాఫ్ అన్ అవర్ నుంచి చేస్తూ ఉన్నాను అనమాట. ఇటు సైడ్ తిరిగేసి ఈ బాక్స్ అయితే ఇలా కదిలిచ్చాను ఊడవడానికి. అక్కడైతే నాకు చిన్న పాము కనిపించింది. చూడంగానే ఫస్ట్ అయితే షాక్ అయిపోయాను. వామ్మో, ఇక్కడే హాఫ్ అన్ అవర్ నుంచి నేను చేస్తున్నాను, ఇంకా దేవుడి దయ వల్ల ఈ పాము నన్ను ఏం చేయలేదు అని అనిపించింది. ఇంకా ఫాస్ట్గా బయటకు వచ్చేసి ఇంకా పక్కన ఎదురింటి ఆంటీ ఉంటే పిలిచానమాట. పిలిస్తే పాప మా ఆంటీ వచ్చారు. సాల్ట్ డబ్బా తీసుకొనిరా, నేను దాని మీద జల్లుతాను, అది బయటికి వచ్చేస్తుంది అని చెప్పారు. సరే అని చెప్పి డబ్బా తెచ్చుకొని ఇచ్చాను. బట్ ఆ సాల్ట్ మొత్తం ఒక 1/2 kg అయితే వాడేశారు. ఆ పాము అయితే బయటకు వచ్చినట్టే వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్ళి అదే మూల అలానే దాక్కొని ఉంటుంది. చాలాసేపు అయితే సతాయించింది అనమాట. నియర్లీ 1 hour పైనే. కొంచెం దూరం వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్ళి అక్కడే ఉంటుంది. నాకైతే చాలా భయం వేసింది. ఇది చిన్న పాము కదా, ఇది పిల్లల్ని ఎక్కడన్నా పెట్టిందేమో, వాళ్ళ అమ్మ కూడా ఇక్కడే ఉండొచ్చేమో అనే థాట్ అయితే వచ్చి చాలా భయపడ్డాను. ఆంటీతో అంటే అలా ఏముండదులే, ఈ పాము ఏదన్నా తప్పిపోయి వచ్చి ఉంటుంది, వర్షాకాలం కదా, ఇక్కడ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా అని చెప్పి అన్నది. సరే అని చెప్పి ఇంక మెదలకుండా ఉండి ఆమె ఏదన్నా చేస్తుంటే చూస్తూ ఉన్నానమాట. నేను నీకు భయం వేస్తుంది అయినా వీడియో తీస్తున్నావు అని అంటుంది ఆంటీ. సరేలే అని చెప్పి చూస్తూ ఉన్నాను. ఇంకా అంతలోకి మా మేడ్ అయితే వచ్చింది. మేడ్ అయితే వచ్చి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి కర్ర పట్టుకొని దాన్ని చంపేసేసి బయటికి కూడా తీసుకొచ్చేసింది. వితిన్ 5 minutesలో చేసేసింది ఇదంతా. నేను వచ్చేసి అమ్మ చెప్పులన్నా వేసుకొని వెళ్ళు, అది పాము కదా అని అంటే చిన్న పాములే అని చెప్పి అంత ధైర్యంగా వెళ్ళిపోయింది. కొంచెం అన్నా సరే మనకి ధైర్యం ఉండాలి అని అనిపించింది అనమాట. మనకేమో ఎలాగోలా పామునైతే ఇంకా ఇట్లా చేసి బయట పడేసామన్నమాట. ఈవినింగ్ డ్రైనేజ్ దగ్గరలో చూస్తేనేమో పెద్ద పాము, నిజంగానే వాళ్ళ అమ్మేనేమో అని చెప్పి ఒకసారి అయితే థాట్ అయితే వచ్చింది. ఆ డ్రైనేజ్ కూడా క్లీన్ చేయించాను సాయంత్రానికి. మళ్ళీ తెల్లారి పొద్దున్న చూస్తే కిటికీలో నుంచి, మా కిచెన్ విండోలో నుంచి ఉడుము అయితే కనిపిస్తుంది. ఈ పిల్లవని గెస్టులు అందరూ మా ఇంటికి ఎందుకు వస్తున్నారా అని అనిపించింది అనమాట. 2-3 సార్లు పాములు అయితే కనిపించాయి కదా. ఈ ఉడుము ఒకటి 1 hour నుంచి అక్కడే ఉండి నన్ను సతాయిస్తుంది. నాకు ఎంత భయం వేసిందో.